హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బెటర్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి సీక్వెన్షియల్లీ మీకు గెస్ట్ పేపర్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సెకండ్ గెస్ట్ పేపర్ ఈ రోజు నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దానిలో మ్యాథ్స్కి సంబంధించి గెస్ట్ పేపర్స్ ఆన్సర్స్తో సహా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వాటిని చూడకపోతే కనుక వాటిని రిఫర్ చేసుకోండి. రెండోది ఫిజిక్స్కి సంబంధించి సెకండ్ గెస్ట్ పేపర్ యొక్క డిస్కషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో సీక్వెన్షియల్లీ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ ఇలా సీక్వెన్షియల్లీ మీకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అండ్ ఎలా రాయాలి, ఏంటి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, వీటి యొక్క డిస్కషన్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్కి నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? నా ఈరోజు సెకండ్ గెస్ట్ పేపర్లో ముందుగా 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్ కట్గా చూసుకుందాం. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బెటర్మెంట్కి సంబంధించి ఇది సెకండ్ గెస్ట్ పేపర్. దానిలో 1 మార్క్ క్వశ్చన్స్ ఈరోజు చూస్తామని చెప్పాను. కాబట్టి 1 by 1 జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ నో డైమెన్షన్స్, అంటే దేనికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు అని అడుగుతున్నాడు. దేనికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు? ఏ క్వాంటిటీస్కి అయితే లెంత్ లేదా వెయిట్ లేదా టైము వీటి మీద బేస్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయము, లేదా వెయిట్కి అయితే న్యూమరేటర్ బై డినామినేటర్ రేషియోస్ రాసినప్పుడు లైక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ sin i by sin r రాస్తాం, సేమ్ క్వాంటిటీస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అటువంటి వాటికి మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీకు యాంగులర్ వెలాసిటీ ఎస్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది, యాంగులర్ యాక్సలరేషన్కి ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని ఎలా చెప్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాల్లో చెప్తారు. అండ్ టీటా ఇక్కడ మెజర్ చేసేటప్పుడు దాన్ని దేంట్లో మెజర్ చేస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో మెజర్ చేస్తారు. అండ్ రేడియన్స్ ఈజ్ నాట్ ఎ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి ద ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ నో డైమెన్షన్స్ విల్ బి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సెకండ్ది, ద నెట్ ఫోర్స్ ఎఫ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ ఆఫ్ మాస్ హూజ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై వై ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అన్నాడు. అయితే కరస్పాండింగ్లీ దాని యొక్క ఫోర్స్ ఏమవుతుంది అని అడిగాడు. అవునా? ఎంత అవుతుంది? డైరెక్ట్లీ ఫార్ములానే కదా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. బికాస్ మీకు ఇచ్చింది ఎంత? వై ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అని ఇచ్చాడు. కరెక్టేనా? దీన్ని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ గెట్ ద యాక్సలరేషన్. ఆ వచ్చిన యాక్సలరేషన్ని మల్టిప్లైడ్ బై ఇట్స్ మాస్ ఎం కనుక చేసుకున్నట్టయితే దాన్నే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై సిస్టమ్ అంటారు. కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ బేసిక్ క్వాంటిటీ అడిగాడు. నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్యాస్ ప్రెషర్ పి అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ దగ్గర నుంచి ప్రెషర్కి కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో రిలేషన్ ఏమవుతుందని అడిగాడు. యాక్చువల్లీ ఇక్కడ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్లో మీకు పివి ఇజ్ ఈక్వల్ టు 1/3 mnc² అవుతుంది. ఓకేనా? దీన్ని హాఫ్లోకి కనుక కన్వర్ట్ చేసినట్టయితే యూ విల్ గెట్ కరస్పాండింగ్లీ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? దేర్ ఫోర్ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో కనుక తీసుకున్నట్టయితే మీకు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఈకే మిగులుతుంది. సో డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్. యాక్చువల్లీ మీకు ఎప్పుడైతే గ్రాఫ్ని బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ టైం డ్రా చేస్తామో దాని యొక్క కరస్పాండింగ్ స్లోప్ ఎం అనేది దీని నుంచి వచ్చే నెక్స్ట్ క్వాంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ దానికి సమానం అవుతుంది. బికాస్ నీకు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం వస్తుంది. డిస్ప్లేస్మెంట్ బై టైంని మనం వెలాసిటీ అంటాం కాబట్టి ద స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనకి ఎప్పుడు కూడా దేన్ని ఇస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ. అదే డిస్టెన్స్ టైం గ్రాఫ్ అయితే కనుక స్పీడ్ని ఇస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. మీకు ఆల్రెడీ తెలుసు, ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ ఆల్వేస్ ఏ
పెరాబలిక్ పాత్ ని తీసుకుంటుంది కాబట్టి ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, అంటే ఒక బాడీని మనం ఇలా విసిరేసినప్పుడు అది చేసే పాత్ ఎలా అవుతుందంటే ఇలా వెళ్ళి పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ పెరాబలిక్ పాత్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ప్రెజర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎస్ఐ యూనిట్ వచ్చేటప్పటికల్లా పాస్కల్స్ లో చెప్పొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ n m⁻⁻² అని రాసేయచ్చు. అదే మీకు యంగ్స్ మాడ్యులస్ యొక్క ఎస్ఐ యూనిట్స్ అవుతాయి. నెక్స్ట్ కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్. సో కెప్లర్ 3 లాస్ ని చెప్తాడు. దానిలో కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఏం చెప్తుందంటే సన్ చుట్టూ ప్లానెట్స్ రివాల్వ్ అయ్యేటప్పుడు దే రివాల్వ్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్, సర్క్యులర్ ఆర్బిట్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి. అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్కి వచ్చేటప్పటికల్లా ఒక మైనర్ యాక్సిస్ ఉంటుంది, మేజర్ యాక్సిస్ ఉంటుంది, దీనికి ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో ఏ పొజిషన్ లో అయినా మీకు సన్ ప్రజెంట్ అయి ఉండొచ్చు. క్లారిటీ వచ్చిందా? దాన్నే కెప్లర్స్ లా అంటారు. కాబట్టి కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ ఆర్బిట్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ సన్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. ఉన్న 2 ఫోకస్ లో ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ని ప్రజెంట్ గా తీసుకుని తన యొక్క ఎలిప్టికల్ రెవల్యూషన్స్ ని చేస్తూ ఉంటుంది అని చెప్పేదాన్నే మీకు కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్స్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ యొక్క వింగ్స్ ఎలా ఉంటాయి మీకు చూడడానికి ఎలా ఉంటాయి, అవునా? ఎదర్ నుంచి వచ్చే ప్రెజర్ ని ఈ విధంగా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. అండ్ దీన్ని చెప్పేదాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. కాబట్టి ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ విల్ బి ద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. పాయింట్ క్లారిటీ వచ్చిందా? అంటే ఏరోప్లేన్ యొక్క డైనమిక్ లిఫ్ట్ లో ఎదర్ నుంచి వచ్చే ఎయిర్ ప్రెజర్ ని తగ్గించడానికి మీరు వాటి యొక్క వింగ్స్ ని ఒక పర్టికులర్ షేప్ లో డిజైన్ చేస్తారు. అది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది అని అడిగాడు. అది డిపెండ్ అయ్యే ప్రిన్సిపల్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఎయిర్ కాలమ్ ఓపెన్ ఎట్ బోత్ ద ఎండ్స్? సో జాగ్రత్తగా చేసుకోండి, మీకు దానిలో ఎయిర్ కాలంలో 2 ఉన్నాయి. దట్ ఈస్ ఒకటి ఒక సైడ్ కనుక క్లోజ్డ్ ఉన్నట్టయితే దీన్ని క్లోజ్డ్ ఎయిర్ కాలం అంటారు, వేరే బోత్ సైడ్స్ కనుక ఓపెన్ ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ ఎయిర్ కాలం అంటారు. ఓపెన్ ఎయిర్ కాలంలో తీసుకుంటే దీనిలో ఫ్రీక్వెన్సీస్ దట్ ఈస్ హార్మోనిక్స్ యొక్క రేషియో సేమ్ యాజ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి 1:2:3:4 and so on వెళ్తుంది. కాబట్టి వెన్ ఓపెన్ ఎట్ బోత్ ద ఎండ్స్ ద రేషియోస్ విల్ బి ఇన్ ద 1:2:2. ఇక్కడ ఇంక 2వ పాయింట్ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు మిమ్మల్ని క్లోజర్ అడుగుతూ ఉంటాడు, ఒక సైడ్ క్లోజర్ గా ఉంటుంది, దానికి 1:3:5 and so on ఉంటుంది. సో క్లోజర్ అయితే కనుక ఆడ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఉంటాయి, వేరే యాజ్ ఓపెన్ అయితే కనుక బోత్ ద ఫ్రీక్వెన్సీస్ దానిలో ఉంటాయి కాబట్టి దే విల్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అని చెప్తే సరిపోతుంది. క్లియరా? సో ఇది మీకు కంప్లీట్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఫర్ ద సెకండ్ గెస్ట్ పేపర్. ఫిజిక్స్ కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాసెస్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ నుంచి వాటిల్ని బ్రౌజ్ చేసుకోండి, దట్ ఈస్ మీరు వాటిని ఎన్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? సో ఇక్కడ దాకా పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను కాబట్టి క్లాసెస్ తో టచ్ లో ఉండండి. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. రెండోది, మీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తుంటా ఉంటారు. వాళ్ళకి గెస్ట్ పేపర్స్ లేదా ఈ క్లాసెస్ అర్థంగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, అవునా? సో చాలా మంది వాటిల్లో వాట్సాప్ ద్వారానో లేకపోతే కాల్స్ ద్వారానో అనుకుంటున్నారు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ యొక్క మంచిని కోరుకునే వాళ్ళైతే ఈ క్లాసెస్ ని వాళ్ళకి సజెస్ట్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వీటిని బ్రౌజ్ చేసుకుని క్లాసెస్ ని వింటారు. సో దట్ ఏవేవైతే తప్పులు ఫస్ట్ అటెంప్ట్ మార్క్స్ లో చేశారో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ సెకండ్ ఎగ్జామ్ దానికి దట్ ఈస్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి వాళ్ళు కూడా మీరు హెల్ప్ఫుల్ గా ఫీల్ అయ్యేలాగా మంచిగా ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాస్ లింక్స్ కానీ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు వాటిల్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ దానిలో మళ్ళీ కలుస్తాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇన్ డీటెయిల్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను.
దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దట్ ఈస్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. సో ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో రాయమన్నాడు. యాక్చువల్లీ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫిజిక్స్లో ఏవైతే డైరెక్ట్లీ మీకు దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములాని ఇచ్చేస్తాయో అటువంటి వాటిని మిమ్మల్ని డైరెక్ట్ యూనిట్ లేదా ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లెంత్ కనుక తీసుకున్నారనుకోండి మీటర్స్, వేరాజ్ వెయిట్ తీసుకున్నారనుకోండి, సారీ వెయిట్ కాదు, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని కేజీస్లో. ఓకేనా? ఇలా ఏ ఏ క్వాంటిటీస్ అయితే డైరెక్ట్లీ వచ్చేస్తాయో వాల్యూమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వాంటిటీస్. వేరాజ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చేటప్పటికల్లా ఈ బేసిక్ క్వాంటిటీస్ని ఉపయోగించుకుని డెరైవ్ చేసుకుంటామో వాటిని డెరైవ్ క్వాంటిటీస్ అంటారు. అవునా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ చేయాలి, అప్పుడే అది వస్తుంది. ఓకేనా? వేరాజ్ వెయిట్ ఆఫ్ ద బాడీని కనుక్కోవాలి, మాస్ ఇంటూ దాని మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత పనిచేస్తుందో చూపించాలి. సో ఇలా బేసిక్ క్వాంటిటీస్ని ఉపయోగించుకుని వీటిని అయితే డిరైవ్ చేసుకుంటామో వాటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ క్వాంటిటీస్ లేకుండా వీటిని డిరైవ్ చేయడం కుదరదు. కాబట్టి ఒక దాని మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్లీ డైమెన్షనల్ ఫార్ములా కలిగిన వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. వేరాస్ ఫండమెంటల్ని ఉపయోగించుకుని డిరైవ్ చేసుకునే వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఇవి రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ అనమాట. క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. The displacement traveled by a body is given by S is equal to 2t plus 5t square meters ఇచ్చేసాడు. What is the acceleration of the body? సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ S is equal to 2t plus 5t square మీటర్స్లో ఇచ్చేసాడు. యాక్చువల్లీ మనకి డిస్ప్లేస్మెంట్ దగ్గర నుంచి యాక్సలరేషన్ డైరెక్ట్లీ రాదు. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే వెలాసిటీ వస్తుంది. బికాజ్ వెలాసిటీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి, వేరాజ్ యాక్సలరేషన్ వెలాసిటీని డిరైవ్ చేస్తే వస్తుంది. కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయండి. 2 into 1 plus 5 into t square అంటే 2t, దట్ ఈస్ నథింగ్ బట్ 2t plus 10t. Whereas acceleration is equal to rate of change of velocity, that is dv by dt. సో దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. కాన్స్టెంట్ అక్కడ డిఫరెన్షియేషన్ 0. 10 into t కేస్తే 1 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 10 1s are 10 మీటర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దాని యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి డిస్ప్లేస్మెంట్ యొక్క డిఫరెన్షియేషన్ వెలాసిటీని ఇస్తుంది, వెలాసిటీ యొక్క డిఫరెన్షియేషన్ యాక్సలరేషన్ ఇస్తుంది. ఓకేనా? నో మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే కనుక డిఫరెన్షియేషన్ ఈజీగా అర్థమవుతుంది. వేరాస్ బయాలజీ వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఉండదు కాబట్టి బేసిక్ క్వాంటిటీస్ నేర్చుకున్నాను. ఓకేనా? ఎందుకంటే మీకు మ్యాథ్స్ లేకపోయినా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అర్థం కావాలి అంటే బేసిక్ డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ పార్ట్స్ ఇవి అర్థం కావాలి. క్లియరా? అప్పుడే మీకు న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి అండ్ కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థం అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఒకదానికి ఏమో 3 యూనిట్స్ ఉంది, ఒకదానికేమో ఫస్ట్ దాన్ని F1 అనుకోండి, సెకండ్ దాన్ని F2 అనుకోండి. రెండింటికి మధ్యలో టీటా వచ్చేటప్పటికల్లా ఇంక్లైన్డ్ యాంగిల్ 60 degrees ఉంది. అయితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ కనుక్కోవాలి. సో రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ టీటా. దీని నుంచి ఈజీలీ మీరు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదో 3 స్క్వేరు అదో 5 స్క్వేరు ప్లస్ 2 into 3 into 5 into కాస్ టీటా. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సో ఇది దీంట్లో 2 times క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు అండర్ రూట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దో 9 వచ్చింది, తర్వాత దో 25 వచ్చింది, ప్లస్ 3 5s are ఇదో 15. సో 15 plus 25 40, 40 plus 9 అంటే ఎంత అయింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 49. దట్ ఈస్ నథింగ్ బట్ 7 యూనిట్స్ వస్తుంది. దట్ ఈస్ యువర్ రిజల్టెంట్. అంటే దాని యొక్క యూనిట్స్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ F1 F2. న్యూటన్స్లో చెప్తే న్యూటన్స్లో ఉంటుంది, లేదా మీటర్ పర్ దానిలో చెప్తే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో చెప్తే దానిలో ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? రెండోది డైమెన్షన్స్ SI యూనిట్స్ ఆఫ్ ఇంపల్స్ ని డిఫైన్ చేయాలి. యాక్చువల్లీ ఇంపల్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
మీరు ఒక బాడీ మీద ఎఫ్ అనే ఫోర్స్ని అప్లై చేశారు ఫర్ ఏ టైం పీరియడ్ ఆఫ్ డెల్టా టీ, దట్ ఈస్ T2 - T1 చేసుకుంటే డెల్టా టీ వచ్చేస్తుంది. సో ఏదైనా సిస్టమ్ మీద ఎఫ్ అనే ఫోర్స్ ఎంత టైం పాటు పనిచేస్తుందో వాటి యొక్క ప్రొడక్ట్ని మనం సింపుల్గా ఇంపల్స్ అని పిలుస్తాం. ఓకేనా. దిస్ ఇంపల్స్ ఈజ్ జనరల్లీ రిప్రజెంటెడ్ బై ద లెటర్ జే, ఎందుకంటే ఐ అనేది ఇనర్షియా దానికి యూస్ చేసేస్తాం కాబట్టి. అండ్ లైట్ చాప్టర్లోకి వెళ్తే మళ్ళీ ఇంటెన్సిటీలో కూడా యూస్ చేస్తాం, I0, I1, I2 అని. ఓకేనా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ జేతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. నా దీని యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికల్లా ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్, టైం యొక్క యూనిట్స్ సెకండ్స్ కాబట్టి సో న్యూటన్ ఇంటూ సెకండ్ will define the corresponding units of the impulse. Okay na. And impulse ne rate of change of momentum, that is change in the momentum produced, that is mass into final velocity minus mass into initial velocity, that is nothing but final momentum minus initial momentum. మాస్ ని వెలాసిటీ తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి, మొమెంటమే కదా. కాబట్టి ఫైనల్ మొమెంటం నుంచి ఇనీషియల్ మొమెంటం తీసేస్తే చేంజ్ ఇన్ ద మొమెంటం డెల్టా పి వస్తుంది. దాన్ని కూడా మనం ఇంపల్స్ అనే పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా. సో ఇంపల్స్ యొక్క యూనిట్ దేని మీద డిపెండ్ అవుతాయి, ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్, టైం యొక్క యూనిట్స్ సెకండ్స్ ఇన్ స్టాండర్డ్ స్కేల్లో SI స్కేల్లో ఉంటాయి. క్లియరా. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. యాక్చువల్లీ మనం కైనెటిక్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తారు, హాఫ్ mv². అండ్ మాస్ ఇంటూ వెలాసిటీ చేసుకుంటే వచ్చేదాన్ని ఏమంటారు, మొమెంటం అంటారు. క్లారిటీ వచ్చిందా. నా ఇది మారాలి అంటే మీకు న్యూమరేటర్లో ఇది మొత్తం స్క్వేర్లో ఉండాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో మల్టిప్లై చేయండి. దేర్ ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2. న్యూమరేటర్లో ఏమైంది, mv² డివైడెడ్ బై m. సో ఇక్కడ ఈ mv బదులు యూ కెన్ చేంజ్ ఇట్ బై, రీప్లేస్ ఇట్ బై మొమెంటం కాబట్టి దట్ ఈస్ half p² divided by m. Therefore the relation will be kinetic energy is equal to p² divided by 2m. This is the relationship between kinetic energy of any particle having mass m, velocity v, and mass into velocity చేసుకుంటే మనకి మొమెంటం వస్తుంది. దాని దగ్గర నుంచి ఈ రిలేషన్ ని తీసుకురావచ్చు. క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ వన్, by spinning an egg on the tabletop, how will you distinguish hard boiled egg? ఎప్పుడైతే ఎగ్ని బాయిల్ చేస్తారో దాని లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా సొలిడిఫై అయిపోతుంది కాబట్టి, సెమీ సాలిడ్ కింద మారిపోతుంది కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఏ యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే త్రూ అవుట్ ద ఇన్నర్ స్పేస్ దాని యొక్క మెటీరియల్ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ మాస్ ని పొజెస్ చేస్తుంది. వేరాజ్ రా ఎగ్ కనుక తీసుకున్నట్టయితే బయట షెల్ మాత్రం హార్డ్ షెల్ ఉంటుంది సాలిడ్ ఫేజ్ లో, లోపల మాత్రం లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది. యాక్చువల్లీ రెండింటిని కూడా టేబుల్ టాప్ మీద రొటేట్ చేసి ఎలా సపరేట్ చేయొచ్చు అంటే, ఏ బాడీ అయితే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందో దాన్ని రొటేషనల్ మోషన్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది రెస్ట్ లోకి వచ్చేస్తుంది. వేరాజ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే లోపల లిక్విడ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రొటేట్ అయ్యే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, ఊబుల్ అవుతూ ఉంటుంది. ఊబుల్ అవుతుందంటే దాని యొక్క మాస్ అంతా కూడా ఒక సైడ్కి రావడంతో అది పీరియాడికల్లీ దాని యొక్క వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెస్ట్కి వచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్ రొటేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ చేస్తుందో అది రా ఎగ్ అవుతుంది. వేరాస్ కాసేపటికి కనుక రెస్ట్లో వచ్చేసినట్టయితే దట్ విల్ బి యువర్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ అవుతుంది. ఇలా రెండింటిని చాలా ఈజీగా సపరేట్ చేయొచ్చు. సో దీన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి సరిపోతుంది. క్లియరా. నెక్స్ట్ వన్, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ వెక్టార్ ఫామ్ లో చెప్పాలి. ఓకేనా. యాక్చువల్లీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు g ఇంటూ mm డివైడెడ్ బై r² అని చెప్పేదాన్ని న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. దట్ ఈస్ ఫోర్స్ అనేది g వచ్చేటప్పటికల్లా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఇక్కడ m, n దట్ ఈస్ టూ బాడీస్ యొక్క మాసెస్. జనరల్లీ వాటిని m1 m2 అని రాసుకోవచ్చు. ఎర్త్ సర్ఫేస్ మీద తీసుకుంటే ఎర్త్ యొక్క మాస్ ని కన్సిడర్ చేయాలి కాబట్టి దాన్ని క్యాపిటల్ M గాను, ఆబ్జెక్ట్ యొక్క మాస్ ని స్మాల్ m గాను ఈజీలీ రిప్రజెంట్ చేస్తాం డివైడెడ్ బై r². దీన్నే మనం వెక్టార్ ఫామ్ లో చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై ద r². దట్ ఈస్ ఇక్కడ మనకి వెక్టార్ క్వాంటిటీని డిఫైన్ చేసేది ఎవరు, ఆర్ రేడియస్ వెక్టార్, అదే కదా. కాబట్టి దాని యొక్క వెక్టార్ ఫామ్ అంటే మనం దాని యొక్క యూనిట్ వెక్టార్ తో మల్టిప్లై చేయాలి. కరెక్టేనా.
నో యూనిట్ వెక్టార్ తో మల్టిప్లై చేసినప్పుడు కంప్లీట్లీ వెక్టార్ ఫామ్ లోకి మార్చాలి అంటే ఎనీ యూనిట్ వెక్టార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్, కరెక్టేనా? సో కింద దాన్ని మ్యాగ్నిట్యూడ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని దాని యొక్క వెక్టార్ ఫామ్ డివైడెడ్ బై మోడ్ ఆర్ తో రీప్లేస్ చేయొచ్చు. దెన్ ఇట్ విల్ బికమ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జి ఎంఎం డివైడెడ్ బై, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది మళ్ళీ ఆర్ వస్తుంది కాబట్టి టోటల్లీ ఆర్ క్యూబ్ మల్టిప్లైడ్ విత్ ద కరస్పాండింగ్ దాని యొక్క వెక్టార్ ఫామ్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఇలా యూనిట్ వెక్టార్ లో రాసి వదిలేసినా లేదా వెక్టార్ లోకి కంప్లీట్లీ కన్వర్ట్ చేసిన బోత్ ఆర్ కరెక్ట్. రెండిట్లో మీరు ఏది రాసినా దానికి మార్క్స్ వస్తాయి. కాకపోతే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డెరివేషన్ ఎక్స్ప్రెషన్స్ రాయమన్నప్పుడు కరస్పాండింగ్లీ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎఫ్ దట్ ఈస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్, నెక్స్ట్ జి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఎం కమా ఎన్ మాస్ ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్, ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ పాయిజన్స్ రేషియో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఫర్ స్టీల్? యాక్చువల్లీ పాయిజన్స్ రేషియో ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైనా బాడీని స్ట్రెచ్ చేసినప్పుడు, దట్ ఈస్ దానిలో ఇలాంగేషన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండేజ్ తీసుకోండి, దాన్ని ఇలాంగేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క విడ్త్ దట్ ఈస్ మందం తగ్గుతుంది, అవునా? వేరాజ్ లెంత్ పెరుగుతుంది. అంటే దానిలో లేటరల్లీ అంటే అలాంగ్ ఇట్స్ డైమెన్షన్స్ పెరిమీటర్ లో దానిలో స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయింది అండ్ దానిలో యొక్క లాంగిట్యూడినల్లీ అంటే దాని యొక్క లెంత్ లో కూడా స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయింది. సో ఇలా లేటరల్లీ ఏదైతే దానిలో స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయిందో అది డివైడెడ్ బై లాంగిట్యూడినల్లీ దానిలో ఏదైతే స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయిందో వీటి యొక్క రేషియోనే మనం పాయిజన్స్ రేషియో అంటారు సింపుల్ లాంగ్వేజ్. క్లారిటీ వచ్చిందా? ఓకేనా? సో ఇది డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్, ఎందుకంటే మీరు అప్లై చేసిన ప్రెషర్కి అన్నిట్లోనూ లెంత్ ఇలాంగేషన్ సేమ్గా ఉండదు. ఓకేనా? ఇలాంగేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి అండ్ హెన్స్ పాయిజన్స్ రేషియో కూడా మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ దీంట్లో స్టీల్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క పాయిజన్స్ రేషియో జనరల్లీ 0.25 దగ్గర నుంచి 0.3కి మధ్యలో ఉంటుంది. ఓకేనా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాయిజన్స్ రేషియో అంటే అర్థమైందా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్యూ టు ఇలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ దానిలో ప్రొడ్యూస్ అయ్యే లేటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యొక్క రేషియోని మనం పాయిజన్స్ రేషియో అంటారు. రేషియో కాబట్టి జనరల్లీ 2 యూనిట్స్ ఏముంటాయి, క్యాన్సిల్ అయిపోతాయి. హెన్స్ ఇక్కడ పాయిజన్స్ రేషియోకి ఎటువంటి యూనిట్స్ రాయలేము. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఇఫ్ ద డయామీటర్, ఇది స్పెల్లింగ్ రాంగ్ పడింది, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సోప్ బబుల్ 10 mm అంట, దట్ ఈస్ 10 millimeters ఉంది. ఆటోమేటికల్లీ రేడియస్ డయామీటర్ బై 2 చేసుకుంటే 5 mm అవుతుంది. దాన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 5 × 10⁻³ మీటర్స్. సర్ఫేస్ టెన్షన్ వచ్చేటప్పటికల్లా 0.04 Nm/m ఉంది. అయితే దానిలో ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ లోపల ఉండే వేరియేషన్ ఇన్ ద ప్రెషర్ ఎంత అవుతుంది? జనరల్లీ దీని ఫార్ములా 4T/R తో డిఫైన్ చేస్తారు. టెన్షన్ వచ్చేటప్పటికల్లా Nm/m లో ఉంది కాబట్టి నీకు ఇచ్చే కరస్పాండింగ్ రేడియస్ కూడా దాన్ని అదే క్వాంటిటీలో ఉండాలి. సో అందుకని కన్వర్ట్ చేసుకున్నాం. సో 4 × 0.04 డివైడెడ్ బై 5 × 10⁻³ ఓకేనా? దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు? పైన 4 ఇక్కడ 2 ప్లేసెస్, ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇంకో 10 మిగిలిపోతుంది, డివైడెడ్ బై 5. ఎలా వచ్చింది అర్థమైందా? 10⁻³ పైకి తీసుకెళ్తే 10⁻³ అయింది. దానిలో ఈ 2 ప్లేసెస్ పోయినాయి కాబట్టి ఇంకా ఒక 10 మిగిలింది. ఇది దీనిలో 2 times, సో 4 4 16, 16 2s 32 ప్రెషర్ కాబట్టి స్టాండర్డ్ యూనిట్స్ పాస్కల్స్లో వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇలా సోప్ బబుల్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అండ్ దాని యొక్క, ఎందుకంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క డయామీటర్ కానీ రేడియస్ కానీ ఇచ్చేసినప్పుడు 4T/R ఫార్ములా యూస్ చేసుకుని మీరు ఈజీలీ దాని యొక్క ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్, ద టెంపరేచర్ ఈజ్ ఎ మెజర్ అబ్టైన్ బై యూజింగ్. దేంతో మెజర్ చేస్తారు? ఇట్ ఈస్ జనరల్లీ బై యూజింగ్ ద థర్మామీటర్. ఇది అందరికీ తెలిసిందే, అవునా? అండ్ థర్మామీటర్లో మళ్ళీ 2 types ఉంటాయి, లాబొరేటరీ థర్మామీటర్ ఆర్ మెర్క్యూరీ థర్మామీటర్. రెండోది వచ్చేటప్పటికల్లా
డిజిటల్ థర్మామీటర్ ఆర్ డయోడ్ బేస్డ్ థర్మామీటర్ అంటారు. ఈ రెండింటిలో దేన్ని ఉపయోగించైనా కూడా మీరు ఈజీలీ ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? మళ్ళీ చెప్పే స్కేల్స్ మారిపోతానన్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్కేల్స్ వచ్చేటప్పటికల్లా డిగ్రీస్లో చెప్పొచ్చు, ఫారెన్హీట్ స్కేల్లో చెప్పొచ్చు, కెల్విన్ స్కేల్లో చెప్పొచ్చు. క్లియరా? ఇక్కడ అడిగింది ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ గురించి అడిగారు కాబట్టి దాని గురించే చెప్పాం మనం. నెక్స్ట్ 20th క్వశ్చన్, వాట్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ 0th law, 1st law. ఓకే, 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి, ఏ థర్మోడైనమికల్ క్వాంటిటీ గురించి చెప్తుంది, వేరాస్ 1st law ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ థర్మోడైనమికల్ క్వాంటిటీ గురించి చెప్తుంది అని అడిగాడు. 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ యాక్చువల్లీ థర్మల్ ఈక్విలిబ్రియం గురించి చెప్తుంది కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ చేసే థర్మోడైనమికల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ ద టెంపరేచర్. క్లారిటీ వచ్చిందా? అండ్ 1st law ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని చెప్పాం, హీట్ అబ్జార్బ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్, ఆర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ మైనస్ వర్క్ డన్. కాబట్టి దీని యొక్క మెయిన్ పర్పసే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. కాబట్టి 1st law ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటయ్యా అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. కొన్ని బుక్స్ లో దాన్ని ఈ అని రాస్తారు, కొన్ని బుక్స్ లో యు అని రాస్తారు. బోత్ విల్ బి ద సేమ్. రెండిట్లో ఏ పద్ధతిలో రాసినా ప్రాబ్లం లేదు. క్లియరా? నెక్స్ట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. కైనెటిక్ ఆఫ్ గ్యాసెస్ లో యాక్చువల్లీ మనం కైనెటిక్ ఈక్వేషన్ యూస్ చేసుకుని సెట్ ఆఫ్ 5 laws ని డిరైవ్ చేసుకుంటాం. బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రాహమ్స్ లా, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఓకేనా? వీటిల్లో బాయిల్స్ లా ఏంటి, చార్లెస్ లా ఏంటి అని అడిగాడు. యాక్చువల్లీ బాయిల్స్ లా వచ్చేటప్పటికల్లా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మాట్లాడతాం. దెన్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ద ఆర్ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్రెషర్ పెంచితే ఏమైంది, ఆటోమేటికల్లీ వాల్యూమ్ తగ్గిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఉంది, ప్రెషర్ని అప్లై చేయండి, సైజ్ తగ్గిపోతుంది, అంటే లోపల ఉన్న స్పేస్ యొక్క వాల్యూమ్ తగ్గిపోయింది కదా. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ప్రెషర్ వాల్యూమ్ ఒకదాంతో ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి, ప్రొవైడెడ్ మెయింటైనింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథర్మ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి దాన్నే మనం బాయిల్స్ లా అంటారు. వేరాస్ చార్లెస్ లా వచ్చేటప్పటికల్లా దీన్ని మనం కాన్స్టెంట్ ప్రెషర్ 1 atmosphere మెయింటైన్ చేసుకుంటూ చేస్తాం. దెన్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్ ని పెంచితే ఏమైంది, పార్టికల్స్ యొక్క వాల్యూమ్ పెరుగుద్ది, సో దట్ వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ హెన్స్ వెలాసిటీ రెండూ పెరుగుతాయి. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్, దట్ ఈస్ టీ కెల్విన్ స్కేల్ అంటారు, దాన్ని ప్రపోజ్ చేయడం. అండ్ దీన్ని మనం కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మాట్లాడతాం. సో 2 laws జాగ్రత్తగా చూసుకోండి. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వాల్యూమ్ ప్రెషర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, వేరాస్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. వీటిల్నే బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా అంటారు. గ్యాస్ లాస్ లో చాలా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, కెన్ ఏ పెండులం బి యూజ్డ్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? వై? ఆర్టిఫిషియల్ శాటిలైట్ లో మనం పెండులం ని యూజ్ చేయొచ్చా అంటే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తెలుసుకోవడానికో లేదా అక్కడ ఉన్న గ్రావిటేషన్ ని కనుక్కోవడానికో పనికి వస్తుందని అడిగాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ కనుక తీసుకున్నట్టయితే టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/G. అదే ఫ్రీక్వెన్సీ కనుక రాసుకుంటే 1 టైం పీరియడ్ 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ G/L. ఓకేనా? ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి. ఫస్ట్ దాన్ని కనుక తీసుకున్నట్టయితే అది ఆ శాటిలైట్ లో గ్రావిటేషన్ మీద డిపెండ్ అవుతుంది. అవునా? నో అదర్ శాటిలైట్స్ లో వెళ్ళేటప్పటికల్లా గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అయిపోతుంది కాబట్టి డినామినేటర్ లో 0 ఉంటే నీకు టైం వచ్చేటప్పటికల్లా అన్డిఫైన్డ్, దట్ ఈస్ ఇన్ఫినిటీ అయిపోతుంది. అవునా? అంటే అది చేసే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ని మనం మెజర్ చేయలేం. వేరే అది ఇక్కడ తీసుకుంటే కనుక G 0 అయిందంటే ఫ్రీక్వెన్సీ అప్రాక్సిమేట్లీ 0 అయిపోతుంది, అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ 0, అంటే పెండులం ఆసిలేషన్స్ పీరియాడికల్లీ చేయట్లేదు. అటువంటి టైంలో మనం దాన్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్ లో యూజ్ చేయగలమా అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నో. రీజన్స్ అర్థమైందా? క్లియరా? నెక్స్ట్ వన్, హార్మోనిక్స్ అంటే ఏంటి? హార్మోనిక్స్ మనకి వేవ్స్ చాప్టర్లో వస్తాయి. యాక్చువల్లీ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో కానీ లేదా సౌండ్ వేవ్స్ ఓపెన్ పైప్ లో కానీ క్లోజ్డ్ పైప్ లో కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డివైడెడ్ బై
లాంబ్డా అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ లాంబ్డా దాని యొక్క లెంత్ ని బట్టి చేంజ్ అయిపోతుంది అన్నప్పుడు ఎన్ అనేది కనుక దీన్నే మనం ఎన్ అని కనుక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాసినట్టయితే ఇక్కడ మనకి n2 దట్ ఈస్ కొన్నిట్లో 2n1 n3 ఈజ్ ఈక్వల్ టు 3n1 అంటే ఇక్కడ ఏమైంది n1 is to 2n1 is to 3n1 is to అంటే రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించి మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అవునా, సో ఏవేవైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాటిల్నే మనం హార్మోనిక్స్ లేదా ఓవర్ టోన్స్ అంటారు. క్లియరా? సో వేవ్స్లో ఆ వేవ్ యొక్క మోషన్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది అంటే రేషియోస్ అంటే నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఏ రేషియోలో ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పే వాటిని మనం హార్మోనిక్స్ అంటారు. దానిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో ఉంటాయి. స్ట్రెచ్ స్ట్రింగ్ కనుక తీసుకున్నారనుకోండి 1:2:3 ఇలా ఉంటుంది. ఓపెన్ పైప్ లో తీసుకున్న అలాగే ఉంటుంది. క్లోజర్ పైప్ లో తీసుకుంటే దానిలో ఈవెన్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆడ్ ఫ్రీక్వెన్సీస్ 1:3 ఇలా ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ గా 23rd క్వశ్చన్ కాబట్టి ఇక్కడతో మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్లో సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అకార్డింగ్లీ మీకు ఆన్సర్ రాయండి. 2 మార్క్స్ దానిలో అట్లీస్ట్ మీరు రాసేది కంటెంట్ 1 లైన్ ఆన్సర్ రాసేస్తే కనుక మీకు మార్క్స్ కూడా అంతే పడతాయి, 1 వర్డ్ ఆన్సర్స్ పడతాయి. కాబట్టి అలా రాయకూడదు. 2 మార్క్స్ దానికి మినిమం 4 to 5 పాయింట్స్ దాంట్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు రేపు రాసేటప్పుడు ఎగ్జామ్లో ఒక్కొక్క A4 షీట్లో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క పేపర్లో హార్డ్లీ 2 to 3 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అర్థమైందా? కాబట్టి లెందీగా కనబడాలి. దెన్ ఓన్లీ దానికి పడే 2 మార్క్స్ పడతాయి. ఒకవేళ మీరు మొన్న రాసిన ఎగ్జామ్లో మార్క్స్ తగ్గుంటే మీరు రాసే రిప్రజెంటేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా లెందీగా రాయండి. ఓన్లీ 1 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే 1 వర్డ్ ఆన్సర్స్ వస్తాయి. వాటిల్లో కూడా డెఫినేషన్స్ ఉంటాయి. వాటిని క్లియర్ కట్ గా రాయాల్సి వస్తుంది. అలా రాస్తేనే దానిలో మీకు 1 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? సో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రెండింటిని డిఫైన్ చేయమన్నాడు. సో ఏదైతే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం చేసుకుంటామో దాన్ని యావరేజ్ అంటారు. ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం చేస్తామో దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. అండ్ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయంటే నువ్వు తీసుకునే డెల్టా టీ దట్ ఈస్ టైం పీరియడ్ షార్ట్ టైం పీరియడ్ ఉన్నప్పుడు, దట్ ఈస్ ఇన్స్టంటేనియస్ టైం పీరియడ్ దగ్గర మాత్రమే మాట్లాడుతున్నప్పుడు రెండు సమానం వస్తాయి. వేవరాస్ త్రూఅవుట్ ద పాత్ కనుక మాట్లాడాలంటే రెండు కూడా వేరీ అయిపోతాయి. ఓకేనా? రెండోది వచ్చేటప్పటికల్లా ఎప్పుడైతే నువ్వు యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తావో త్రూఅవుట్ ద డిస్టెన్స్ అప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర ఫైండ్ అవుట్ చేసే వెలాసిటీ ఓవరాల్ గా దాన్ని యావరేజ్ చేసుకున్నా దానికి సమానం అవుతుంది. కాబట్టి 2 కేసెస్ లో అవి రెండు సమానం అవుతాయని చెప్తాం. ఓకేనా? రెండోది షో దట్ ద మాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్, దట్ ఈస్ ఒక ఆబ్జెక్ట్ ని విసిరేసావు, అది నువ్వు పారాబొలిక్ పాత్ ని ట్రాజెక్టరీ తీసుకెళ్ళిందని చెప్తున్నావు. అయితే దాని యొక్క మాక్సిమం హైట్ దట్ ఈస్ ఆ పారాబొలిక్ పాత్ లో ఎంతైతే మాక్సిమం డిస్టెన్స్ వర్టికల్లీ పొజెస్ చేస్తుందో దాన్నే దాని యొక్క మాక్సిమం హైట్ అంటారు. అండ్ ఎంత డిస్టెన్స్ హారిజాంటల్లీ ట్రావెల్ అవుతుందో దాన్నే దాని యొక్క రేంజ్ అంటారు. అవునా? నౌ మాక్సిమం హైట్ u² sin²θ/2g అవుతుంది. వేరే రేంజ్ వచ్చేటప్పటికల్లా u² sin2θ, ఇది స్క్వేర్ కాదు, sin2θ డివైడెడ్ బై, యాక్చువల్లీ నువ్వు అక్కడ సపరేట్ చేసుకున్నప్పుడు 2 into sin θ cos θ వస్తుంది. దట్ కెన్ బి రిప్రజెంటెడ్ as sin2θ కాబట్టి sin2θ/g అవుతుందని ప్రూవ్ చేయాలి. అండ్ దానిలో కరస్పాండింగ్ టర్మ్స్ అంటే ఏంటి? g అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ, u అంటే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ, t వచ్చేటప్పటికల్లా విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ దాని యొక్క ఇంక్లినేషన్. ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తే దానిలో నీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ని తగ్గించడానికి మనం ఏవే డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ ద సర్ఫేసెస్ ఆర్ రఫ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు, అంటే వాటి మధ్యలో టైమ్ ఆఫ్ కాంటాక్ట్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. వాటి ఎప్పుడైతే తగ్గిస్తావో ఆటోమేటికల్లీ ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. అవునా? సో గ్రీజింగ్ ఒకటి, ఆయిలింగ్ ఒకటి, పెయింటింగ్ ఒకటి, అలాగే దీంతో పాటు సర్ఫేసెస్ ని స్మూత్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా దానిలో మెథడ్స్ కింద మనం డిస్కస్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ వన్ 27th యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, యాంగులర్ టార్క్ అంటే ఏంటి? ఎప్పుడైతే బాడీ సర్క్యులర్ ఆసిలేషన్స్ లేదా కర్వ్డ్ ఆసిలేషన్స్ చేస్తుందో అప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్
టీటా అనేదాన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి టీటా బై డిటి చేసుకుంటే యాంగులర్ వెలాసిటీ వస్తుంది. వేరే దాని యొక్క యాంగులర్ యాక్సలరేషన్ వచ్చేటప్పటికల్లా ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. డి ఒమేగా డివైడెడ్ బై డిటి చేసుకుంటే యాంగులర్ యాక్సలరేషన్ వస్తుంది. యాంగులర్ యాక్సలరేషన్ నుంచి మనం కరస్పాండింగ్ దాని యొక్క టార్క్ దట్ ఈస్ 4x ఎక్స్పీరియన్స్ మనం తీసుకురావచ్చు. నా ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ రాయమని చెప్తున్నాడు. అదే నీ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సెంటర్ ఆఫ్ మాస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ రాయాలి. ఒక్కొక్క దానికి 4 డిఫరెన్సెస్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ద శాటిలైట్స్ కంపల్సరీ క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే మీకు దీనిలో కంపల్సరీగా కనబడుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ ని స్ట్రైన్ ని డిఫైన్ చేసి వాటి మధ్యలో టైప్స్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా స్ట్రెస్ అంటే ఏంటి, దానిలో టైప్స్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, లేటరల్ స్ట్రెస్, ఈ రెండింటికి మధ్యలో వేరియేషన్ ని రాయాలి బేస్డ్ అపాన్ దాని యొక్క ఇలాంగేషన్ ని బేస్ చేసుకుని. అండ్ ఆ రెండింటికి కరస్పాండింగ్లీ యూనిట్స్ ని చెప్పండి. అలాగే బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్, పాస్కల్స్ లా అండ్ దాన్ని ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ చేయడం, దీని మీద కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ మనకి డైనమిక్ లిఫ్ట్ అనే దానిలో ఎలా అయితే బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ అండ్ హైడ్రాలిక్ దానిలో పాస్కల్స్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తామో దానిలో ఇన్వాల్వ్ అయ్యే లాని రాసి దానిలో ఉండే టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి దీనిలో 4 మార్క్స్ వస్తాయి. క్లియరా? నెక్స్ట్ వన్ చూడండి, 32nd క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు బాడీ కాంటాక్ట్ లో ఉండి జరిగిందా లేదా డిస్టెన్స్ బాడీకి ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్ ట్రాన్స్ఫర్ జరిగిందా, దాన్ని బేస్ చేసుకుని మనం వీటిని క్లాసిఫికేషన్ చేస్తాం. ఒక్కొక్క దానికి విత్ 1 ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలాగే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. వాటర్ యాక్చువల్లీ మనకి 3 phases లో కనబడుతుంది, అవునా? ఒకటి గ్యాసియస్, రెండోది లిక్విడ్, మూడోది సాలిడ్ ఫేజ్. బట్ 1 టెంపరేచర్ దగ్గర వచ్చేటప్పటికల్లా ఈ 3 కర్వ్స్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతాయి. ఆ లీనియర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ యొక్క అంటే ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 RT, where R is universal gas constant, T is the absolute temperature. అక్కడ దాకా మనం డెరైవ్ చేసి చెప్తే దాన్నే కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కానీ, ఓపెన్ పైప్ కానీ, క్లోజ్డ్ పైప్ కానీ మూడిట్లో కంపల్సరీ వాటి యొక్క హార్మోనిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి మధ్యలో ఫ్రీక్వెన్సీస్ కి మధ్యలో ఉన్న రిలేషన్ 1:2:3 ఎప్పుడు అవుతుంది. వేరాజ్ దట్ ఈస్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు, క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు, వేరాజ్ క్లోజ్డ్ పైప్ తీసుకున్నప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మాత్రమే ఎందుకు మిగులుతాయి. వీటి మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇవి 4 మార్క్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ ఇదే పేపర్ లో మనం 8 మార్క్స్ కి సంబంధించిన డిస్కషన్స్ కూడా చూస్తామని చెప్పాం, కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చెప్తూ ఒక పాయింట్ చెప్పాలి. నేను ఎవరో కామెంట్ లో తెలియజేస్తూ ఈయన పీడిఎఫ్స్ నేను క్వశ్చన్ పేపర్స్ ని ఇవ్వడానికి డబ్బులు చార్జ్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఛానల్. దీనికి ఇది కాకుండా మనం పీడబ్ల్యూలోకి వెళ్ళినట్టయితే కనుక అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టులు ఇస్తున్నారు. నాన్న అది కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా? ప్రతి స్టూడెంట్కి ప్రతి ఫ్యాకల్టీ సెట్ అవ్వాలని ఏం లేదు. నీకు ఆ ఫ్యాకల్టీలు ఇచ్చారు, నిరభ్యంతరంగా వాళ్ళనే ఫాలో, ఓకేనా? అంతే తప్ప అనవసరంగా ఇక్కడికి వచ్చి అనవసరమైన కామెంట్లు చేయడం దేనికి. రెండోది, ఓకేనా, సబ్జెక్టు ఉండి నీకు రేపు గెస్ట్ పేపర్లు ఇవి వస్తాయి ప్రాక్టీస్ చేసుకోండి చెప్పడానికి ఎక్కడో నెట్ నుంచి డౌన్లోడ్ చేసేసి ఈ పీడిఎఫ్లు ప్రిపేర్ అయిపోండి అని చెప్పడానికి తేడా లేదా? క్లియరా? రెండోది, నేను ఇచ్చిన గెస్ట్ పేపర్స్ వాటి యొక్క అకౌంటబిలిటీ ఏంటి, నీకు అవి రేపు ఎగ్జామ్ దానిలో ఎక్కడ దాకా రిప్రజెంట్ చేస్తున్నాయి. మొన్న 2026 మార్చిలో నువ్వు ఎగ్జామ్ రాసుంటే నీకు ఈ పాటికి తెలుసుంటాయి. అర్థమైందా? కాబట్టి ఒకసారి టక్మని చెప్పి ఫ్రీగానే వచ్చింది కదా, వాక్ స్వాతంత్రం ఉంది, కామెంట్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏ పడితే ఆ కామెంట్లు తెలియజేయకుండా కొంచెం డిగ్నిఫైడ్గా క్లారిటీ వచ్చిందా? సో ఇది కొంచెం మెయింటైన్ చేయండి. రెండోది, నేను ఏదో క్వశ్చన్స్ ఇదిగోనన్నా వచ్చేసి ఈ పీడిఎఫ్స్లు పారిపో, లేకపోతే నీకు హాయ్ అని కామెంట్ చేయి, సో అని కామెంట్ చేయి, నీకు పీడిఎఫ్ డెలివర్ చేస్తాను. నేను ఈ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీని కాదు నాన్న, అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీని అయితే కనుక నా దగ్గర నుంచి రావద్దు, నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు.
నేను వచ్చేటప్పటికల్లా నీకు ఎగ్జామ్లో సపోర్ట్ చేయడానికి ఈ పీడిఎఫ్స్ అని కాదు, అసలు గెస్ట్ పేపర్స్ అనే సిస్టమ్ని, ఒక సిస్టమ్ ఆఫ్ క్వశ్చన్స్ని తీసుకొచ్చి వాటిని 3 గెస్ట్ పేపర్స్ కింద ఒక్కొక్క క్వశ్చన్ ప్యాటర్న్లో తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేపిస్తే రేపొద్దున నువ్వు రాయబోయే బోర్డ్ ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తామనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అన్నిటిని డిజైన్ చేసి అండ్ ప్రతి దాని యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, అసలు ఏం రాయాలి, ఎలా రాస్తే నీకు మార్క్స్ పడతాయి, ఈ వీటిల్ని చెప్పుకుంటూ క్లాసెస్ని డెలివర్ చేస్తున్నా. ఓకేనా? నీకు ఆ మాత్రం డిఫరెన్స్ తెలియకపోతే అది నీ విఘ్నతకే వదిలేయాలి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఈ పేపర్స్ నేను డెలివర్ చేస్తుందల్లా వచ్చేటప్పటికి రేపు మీరు రాసే బెటర్మెంట్ ఎగ్జామ్ దానిలో మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పి. ఓకేనా? రెండోది, ప్రతిదీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తే దానికి వాల్యూ ఉండదు నాన్న. అర్థమైందా? అంటే రెండోది, నేను చేస్తున్న ఎఫర్ట్స్కి. ఓకేనా? ఎందుకంటే ఈ రికార్డింగ్ సెటప్ ఇవన్నీ పెట్టుకుని క్లాసెస్ని రికార్డ్ చేసి మీ దాకా డెలివర్ చేయాలి అంటే రేపు చేయాలి అంటే మినిమం ఛార్జెస్ అట్లీస్ట్ వీటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ అయినా నేను పే చేసుకోగలిగే క్యాపబిలిటీలో ఉండాలి కదా. అవునా? మినిమం ఆలోచించండి. కాబట్టి వాటిల్ని ఎంతైతే తక్కువ అమౌంట్లో మీ దగ్గరికి తీసుకురాగలనో ఆ అమౌంట్కి ఫిక్స్ చేసి వాటిల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ మీకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? అంటే రెండోది, దానికి కూడా చెప్పాను, లేదు నువ్వు చివరి దాకా నాతో పాటు సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేసుకుంటాను అంటే యూట్యూబ్ ద్వారానే ఫాలో, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. లేదు పీడిఎఫ్ డౌన్లోడ్స్ కావాలి అంటే కనుక నీకు అక్కడి నుంచి తీసుకోమని చెప్పాను. ఓకేనా? నువ్వు దానికే కమర్షియల్ అని చెప్పి స్టాంప్ వేసేస్తే అది చెప్పాను కదా, నీ విఘ్నతకే వదిలేస్తున్నా. కాబట్టి ఆ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? రెండోది, ఆ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ నేనైతే కాదు, అటువంటి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయమాకండి. క్లియరా? రెండోది వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్కి సంబంధించి వీటికి సంబంధించి క్వశ్చన్స్ పేపర్ ఇవ్వడమే కాదు, దానికి సంబంధించి ఆన్సర్స్ అన్నిటినీ కూడా హ్యాండ్ రిటర్న్ నేను కూర్చుని రాసి వాటిని పీడిఎఫ్స్ రూపంలోకి మార్చి నీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఆ ఎఫర్ట్స్ని కూడా నువ్వు గుర్తునిచ్చలేకపోయావనుకో ఇంకేం చెప్పుకోవాలి చెప్పు. క్లారిటీ వచ్చిందా? అది కాబట్టి కామెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ఏ చాయిస్ లేక టీచింగ్లోకి వచ్చిన ఫ్యాకల్టీకి ఇచ్చే కామెంట్స్ నాకు ఇవ్వమాకండి. అర్థమైందా? నేను టీచింగ్లోకి వచ్చింది విత్ ప్యాషన్ అండ్ ఎలా వచ్చాను, ఏం చెప్పుకుంటా వెళ్తున్నాను అనేది ఈ పాటికల్లా నా ఆన్లైన్ క్లాసెస్ని ఫాలో అవుతుందంటే నీకు తెలియతుండాలి. ఇంకా అది నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే క్లియరా? 8 మార్క్స్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. 36th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి? సర్టన్ హైట్కి ఒక బాడీని తీసుకెళ్లి వితౌట్ ఎనీ ఇనీషియల్ ఫోర్స్, దానికి ఎటువంటి ఫోర్స్ ఇవ్వకుండా, ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వకుండా ఫ్రీలీ సస్పెండ్ చేసావు. అది ప్రశాంతంగా డ్యూ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ టువర్డ్ ద ఎర్త్ సర్ఫేస్ పడతా ఉంటుంది. అవునా? దాన్ని సపోజ్ ఫర్ అనే హైట్ హెచ్ దగ్గర నుంచి కనుక నువ్వు పడేసినట్టయితే దానిలో ఏదైనా 3 పాయింట్స్ తీసుకో. స్టార్టింగ్లో పాయింట్ ఒకటి, మధ్యలో ఒక పాయింట్ ఒకటి, లాస్ట్లో ఒక పాయింట్ ఒకటి. వీటిల్లో మూడింటి దగ్గర ఏం మారుతూ ఉంటుంది? దాని యొక్క వెలాసిటీ మారుతూ ఉంటుంది, హైట్ మారుతూ ఉంటుంది. దాని నుంచి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ప్రతిసారి దాని యొక్క టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయి. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ మారుతూ ఉంటాయి కానీ కైనెటిక్ టోటల్ ఎనర్జీ మాత్రం ఎంజీహెచ్ సేమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఒక బాడీని పైనుంచి వితౌట్ ఎనీ ఇనీషియల్ వెలాసిటీ సస్పెండ్ చేసినప్పుడు అదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎర్త్ వైపు పడినప్పుడు ప్రతిసారి కూడా దాని యొక్క పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కానీ టోటల్ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తావు. అక్కడ దాకా నువ్వు ప్రూవ్ చేస్తే చాలు. ఓకేనా? అండ్ దాంతోపాటు 360 బుల్లెట్స్ని ఫైండ్ చేస్తున్నా. మోస్ట్ రిపీటెడ్ వన్ పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్ ఇంటూ టైం చేసుకుంటే వచ్చేస్తుంది. దాని యొక్క టోటల్ వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేయి అండ్ హెన్స్ నీకు దాని యొక్క పవర్ తెలిసిపోతుంది. క్లియరా? నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ వర్కింగ్ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ అంటే దాని యొక్క ఎఫిషియన్సీ. ఈటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 డివైడెడ్ బై Q1 లేదా T1 మైనస్ T2 డివైడెడ్ బై T1. రెండిట్లో దేనిలో చేసిన ప్రాబ్లం లేదు. ఆ ఎఫిషియన్సీ దాకా నువ్వు ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. ఓకేనా? అంటే దానిలో నీట్గా దాని యొక్క సైక్లిక్ ప్రాసెస్ ఏవైతే 4 ప్రాసెస్ని కలిగి ఉంటుందో, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఏ, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఒక్కొక్క దానిలో జరిగే వర్క్ డన్ నిరై దాని టోటల్ సమప్ చేయి. ఎడియాబాటిక్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఐసోథర్మల్ మిగిలిపోతాయి అండ్ హెన్స్ దాని నుంచి దాని యొక్క ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. క్లియరా? ఇక్కడ దాకా నువ్వు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే దానికి 8 మార్క్స్కి 8 మార్క్స్ పడిపోతాయి. నాన్న మళ్ళీ చెప్తున్నాను,
దీని యొక్క ఎఫిషియన్సీని డిరైవ్ చేసేటప్పుడు దాని యొక్క కార్నట్ ఇంజన్ యొక్క దట్ ఈస్ సైక్లిక్ ప్రాసెస్ ని డ్రా చేయడం కంపల్సరీ ఇంపార్టెంట్. వాటిల్లో ప్రతి దాని యొక్క స్టేట్స్ ని P1 T1 టెంపరేచర్స్ ఎంత ఉంటాయి ఇవన్నీ చెప్పడం ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రాసెస్ కి సంబంధించిన వర్క్ డన్స్ W1 W2 W3 W4 నాలుగిటిని విడివిడిగా డిరైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. టోటల్ వర్క్ డన్ ని ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీని తీసుకురావాలి. ఇది రాసే పద్ధతి. ఇలా రాస్తేనే నీకు 8 మార్క్స్ 8 మార్క్స్ పడతాయి. క్లియరా? ఇంకా లాస్ట్ 38 వచ్చేటప్పటికల్లా కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ గెస్ పేపర్లోనే ఇచ్చాను, మళ్ళీ సెకండ్ గెస్ పేపర్లో రిపీట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కాబట్టి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేస్తుందో చెప్పేసి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ విడివిడిగా దాని యొక్క డెరివేషన్ చేసి వాటి యొక్క టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. 8కి 8 మార్క్స్ పడిపోతాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇక్కడ దాకా ఇది సెకండ్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన 8 మార్క్స్ ప్లస్ ఆల్రెడీ మీకు 4 మార్క్స్ దీనిలో చెప్పాను. కాబట్టి 4 మార్క్స్ 8 మార్క్స్ కి కలిపి డిస్కషన్. కంపల్సరీ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీటి యొక్క పీడిఎఫ్స్ డైరెక్ట్లీ కంప్లీట్లీ గెస్ట్ పేపర్ కావాలి అనుకుంటే మాత్రమే మీకు దానికి సంబంధించిన లింక్స్ ఎంపీసీకి బైపీసీకి విడిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడి నుంచి వాటిని ఎన్రోల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే గనక ఈ క్లాసెస్ ని డైరెక్ట్లీ ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన థర్డ్ గెస్ పేపర్ తో మళ్ళీ కలుస్తాను. క్లియరా?